నమస్తే సత్య వాట్సాప్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో మనం ఇంకా ఊర్లోనే ఉన్నాం, పండుగ ఫీవర్ వెళ్ళిపోలే అనమాట. సంక్రాంతికి వచ్చి ఇంకా ఊర్లోనే ఉన్నాం అనమాట. సో ఈ చిన్న వ్లాగ్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అని అంటే, నేచర్లో నిజంగా చెప్తున్నా, వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. అంటే మనకు నేచర్ నుంచి చాలా బెనిఫిట్స్ వస్తుంటాయి అనమాట. సో అందులోపట మీకు ఒక వెరైటీ అండ్ ఒక బెనిఫిట్ ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను అనమాట. Let's welcome back to my channel, Mr. Loknath. Thank you so much for watching. Let's get into the topic. So now నీకు ఒక వెరైటీ చూపించాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, నేచర్లో ద డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా ఈ చెట్టు పేరు తెలియదు నాకు. సో దీనికి ఇట్లాంటి చిన్న చిన్న కాయలు కాస్తాయి అనమాట. సో ఇక్కడ 3 బాక్సెస్ లెక్క చూపిస్తున్నాయి కదా. ఇది ఒకటి తెంపుతా, వెయిట్. సో ఇది ఒక కాయ అనమాట చెట్టుకి. ఇంకో ఇట్లుంటుంది ఆ చెట్టు. బేసిక్గా ఆ చెట్టుకి ఈ కాయ. సో ఇది చూస్తున్నారా, దీంట్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క విత్తు ఉంటుంది అనమాట, సీడ్. సో అది ఎండిపోయిన దాంట్లో మీకు క్లియర్గా అనిపిస్తుంది. అది కూడా తీసుకొని చూపిస్తా, వెయిట్. సో ఇక్కడ చూస్తున్నారా, ఇంకో ఇది ఇక్కడ నీకు కనిపిస్తుంది. ఇది ఎండిపోయింది అనమాట ఎండకు. సో సో ఇక్కడ పెట్టి చూపిస్తా ఒక దగ్గర. దీన్ని ఒలిచేద్దాం. ఇదిగో ఈ గింజలు. సో జనరల్గా మీకు దీని పేరు నాకైతే ఐడియా లేదనమాట. మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఈ సింబల్ చూడండి, హార్ట్ సింబల్. జనరల్గా ఇది ఎవడో వచ్చి పెయింటింగ్ వేసినట్టుంది. ఇది కెమెరా దగ్గర అంటే బ్లర్ అవుతుంది. లెట్స్ ఫోకస్ యాక్చువల్లీ. యా యూ కెన్ సీ రైట్. సో ఎంత న్యాచురల్గా ఉంది. ఎవరో బేసిక్గా వీటిని డ్రా చేసినట్టుంది కదా. ఇది ఈ సీడ్ యొక్క స్పెషాలిటీ అండ్ అక్కడున్న చెట్టు యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే అనమాట. సో మీకు ఇక్కడ పచ్చి ఉన్న వాటికి డిఫరెన్స్, ఎండిపోయిన వాటికి డిఫరెన్స్. సో మీకు ఒక దగ్గర పెట్టి మీకు క్లియర్గా చూపిస్తా, వెయిట్. సో ఇక్కడ నా చేతిలో వేసుకున్నాయి కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి ఒక్కొక్క దానికి అంటే ఇంకా పచ్చిది అండ్ ఎండివి కూడా ఉన్నాయి. సో ద సేమ్ కలర్ అనమాట. ఇవి ఎండిపోగానే అట్లా బ్లాక్ కలర్ అవుతాయి. సో ప్రతి ఒక్క దానికి హార్ట్ సింబల్ ఉంటుంది అనమాట. ఇది ఒకటి వచ్చి డ్రా చేయలే బేసిక్గా. సో మనకి ఇది నేచర్ ఇచ్చిందనమాట. సో ఇట్లా నేను ఇవి ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా షాకింగ్ అనిపించింది. సో నేనేమనుకున్నా అంటే, ఈ హార్ట్ సింబల్ ఎవడన్నా డ్రా చేయొచ్చు అని ఫస్ట్ నాకు మా వాళ్ళు చూపించినప్పుడు. బట్ నేను కంప్లీట్గా చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ దీనిపైన ఈ నల్ల ఇత్తు పైన ఏమంటారు, వైట్ ఇట్లా హార్ట్ సింబల్ డ్రా చేసారు. సో జనరల్గా ఎవరైనా హార్ట్ సింబల్ని లైక్ నేనే డిజైన్ చేసిన అని చెప్పుకుంటారు కదా. నేను నిజంగా అట్లా అనుకున్నాను అనమాట. హార్ట్ సింబల్ని కూడా ఎవరైనా డ్రా చేసి ఉంటారు, అందుకే అది అట్లా హార్ట్ సింబల్ లెక్క మారింది అని అనుకుంటా. బట్ అది ఎవరు డ్రా చేయలే, ఫ్రమ్ నేచర్ వచ్చింది అనిపించింది అనమాట ఈ చెట్టుపై నుంచి చూసిన తర్వాత. సో ఇప్పుడు చూపించిన కదా, లైక్ ఒక చిన్న సీడ్ పైన హార్ట్ సింబల్ ఉంటుందని. సో బేసిక్గా నేను హార్ట్ సింబల్ ఎవరైనా డ్రా చేసి ఉంటారేమో అనుకున్నా. బట్ హార్ట్ సింబల్ ఎవరు డ్రా చేయడు, అది నేచర్ మనకి ఇచ్చింది అనమాట అట్లా ఉండాలని. సో నేను బిలీవ్ చేస్తున్నా అట్లా. వన్ మోర్ థింగ్ మీకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, సో ఒక ఫ్లవర్ ఉంటుంది మన దగ్గర, వాటిని శంఖం ఫ్లవర్స్ అంటారు అండ్ బటర్ఫ్లై ఫ్లవర్స్ అని కూడా అంటున్నారు. నేను బేసిక్గా ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయట్లేదు. వీటిని చూపించిన తర్వాత మీకు చెప్తా అవేంటో. ఫస్ట్ తెంపుతా వాటిని. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫ్లవర్. సో ఇట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ శంఖం టైప్ ఉంటుంది అనమాట. అందుకే మన దగ్గర శంఖం ఫ్లవర్స్ అంటారు. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఏమంటారు, ఈ ముళ్ళకంప పైన ఉన్నాయన్నమాట. ముళ్ళకంప లోపల ఇట్లా తీగ లెక్క ఉంటుంది, తీగలా ఉండి వీటికి దీంట్లో వారిందనమాట. సో దీంట్లో పెరిగింది. పారడం అంటే పెరగడం మా భాషలో. ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. నేనైతే కొన్ని తెంపినా అనమాట. సో మీకు ఇంకొకటి స్పెషల్ చూపిద్దాం అనుకుంటున్నా. సో దీనికి ఇట్లాంటి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయన్నమాట. సో దీని విత్తనాలే మంచిగా ఇక్కడ వేస్తే పెరుగుతాయి. ఇట్లా చాలా ఉన్నాయి బేసిక్గా. ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. వాటి సందుల్లో వీటి కాయలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా మీకు దొరికినట్టయితే అవి తీసుకొచ్చి ఇట్లాంటి పొదలలో వేస్తే అదంతలో అవే పెరుగుతాయి, కొన్ని వాటర్ ఇస్తే. అండ్ అవి అమెజాన్లో ఎంత రేట్ ఉన్నాయి తెలుసా? వాటి పేరు బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అనమాట. సో దీన్ని టీ చేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు అవి చూపించి మాట్లాడతా.
మీరు చూస్తున్నారు కదా, ఇవే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్. సో ఇక్కడ పెట్టాను అనమాట అన్నీ. సో ఇవి నేను తెంపుకొచ్చిన. సో వీటి కాస్ట్ అమెజాన్లో మీకు చూపిస్తా దీని ప్రైస్ ఎంత ఉందో. ఓన్లీ 30 పీస్లకి ఆల్మోస్ట్ 300-400 చేంజ్ ఉంది. సో ఐఎమ్ నాట్ కరెక్ట్, మీకు ఒక ప్రైస్ కూడా నేను దాంట్లో ఎంత చూపిస్తుందో పెడతా. సో ఈ గ్రీన్ టీ తాగడం వల్ల లిటరల్గా చెప్తున్నా కదా, హెల్త్ బెనిఫిట్స్ మాత్రం బోలెడున్నాయి. నువ్వు యంగ్ అయిపోతావు, సీదా ఇట్లా కనిపించదు, మొత్తం యంగ్ అయిపోతావు, 18 years కుర్రోళ్ళకి అయిపోతావు అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్ కానీ, బాడీ గురించి కానీ, స్కిన్ గురించి కానీ చాలా అంటే మనకు హెల్ప్ చేసేటివి దీంట్లో చాలా పవర్ ఉందన్నమాట. దీన్ని టీ తాగితే అంత హెల్ప్ చేస్తుంది బాడీకి. మీ దగ్గరలో ఇట్లాంటి చెట్టు కానీ లేదంటే ఇవి సీడ్స్ కానీ దొరికినట్లయితే మీరు తీసుకొని వచ్చి పెంచండి. నిజంగా పెంచండి. ఒకవేళ మీరు అమ్మినా కూడా మీకు పైసలు వస్తాయి. ఒకవేళ లేదు అమ్మన అవసరం లేదు అంటే మీరే తాగొచ్చు. సో అది కథ. మీరు చూస్తున్నారు కదా, అట్లాంటి ఏనుగుల పెరిగినాయి అనమాట. మాకు తెలిసిన పెద్దన వేసిండు అనమాట. సో అందుకనే మీకు ఇక్కడ వరకు చూపించడానికి వచ్చిన. సో దీంతోపాటు మా వాళ్ళు ఈరోజు నాటేస్తున్నారు. అది కూడా వీలైతే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. నాకు మొహమాటం అవుతుంది అనమాట వాళ్ళందరి దగ్గరికి పోయి ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడాలంటే. బట్ ఐ ట్రై. ఓకే, చూపిస్తా పదండి. సో మీకు తెలిసినాయి కదా దీని బెనిఫిట్స్. ఇది బేసిక్గా అందుకే నేను చాలామంది అంటుంటారు, నేను బేసిక్గా చూస్తున్నాను అనమాట నేచర్లో ఎంత మంచి థింగ్స్ ఉంటాయో. సో నేచర్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మంచి ఫుడ్ ఇస్తుంది, మంచి ఫ్లవర్స్ ఇస్తుంది, మనం బతకడానికి బోలెడు నేచర్ నుంచి వస్తుంది అనమాట. అది మెడిసిన్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా సేమ్ ఫ్లవర్ అనమాట. బట్ ఏమైందంటే ఇది ఎండిపోయింది. ఇంకా కలర్ రాలేదు, బేసిక్గా ఎండిపోలేదు, బట్ ఇంకా కలర్ రాలేదు, గ్రో అవుతుంది ఇప్పుడిప్పుడే. సో కంప్లీట్గా ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్స్ లుక్ లైక్ శంఖం. ఇక్కడ చూస్తున్నారు కదా, బేసిక్గా అక్కడ మనుషులు ఉన్నారు. నౌ ఇఫ్ యూ కెన్ సీ, అక్కడ మా డాడీ ఉన్నాడు అనమాట. ఇక్కడంతా కూలోళ్ళు ఇప్పుడే ఆ పొలంలో నాటేసి ఇంకా టైం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో వెళ్ళిపోతున్నారు. సో మన తాళ్ళు మీరు కనుక వచ్చినట్టయితే మీకు ఈ చెట్ల నుంచి కళ్ళు స్పాన్సర్ చేస్తా, వచ్చేసేరు మరి. సో ఇంకా కనిపిస్తున్నాయి కదా, అవి మనవే తాళ్ళు. సో బాబాయ్ మా ఊర్లో గమలైనా బాబాయ్ ఎక్కుతాడు. మనకు కావాలంటే మనకు కూడా పోస్తాడు అనమాట. బేసిక్గా నేను దాగా మనం ఒకరికైనా మీకు కావాలంటే ఖచ్చితంగా మా ఊరికి వచ్చేసేరి కళ్ళు పోస్తా. సో ఇప్పుడైతే బాయ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ వెయిట్ చేస్తుంది. సో ఒక సమాధి ఇట్లా తీసుకొని మనం ఇంటికి వెళ్దాం. సో ఇది చాలా చిన్నగా ప్లాన్ చేసిన, బట్ ఐ డోంట్ నో హౌ ఎక్స్టెంట్ ఇట్ విల్ గో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవులు, పొలము, ఇదంతా మనదే అనమాట. సో ఈరోజు ఏం చేసారు, ఇక్కడికే మా కూలోళ్ళు వచ్చి పని చేసారు అనమాట. ఏమంటారు, నార్వీకిరు, నాటేసారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అంటే ఈ ఒక్కసారి నేను బాయ్ దగ్గరికి వచ్చి హెల్ప్ చేయలే, ఎందుకంటే ఆల్మోస్ట్ పనులను కూడా పెట్టి నాన్న. సో అందుకే హెల్ప్ చేయాలన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే, బేసిక్గా కుదరలే, అది సంగతి. కొంచెం దూరం వచ్చి మాట్లాడుతున్నా, ఎందుకనంటే మా వాళ్ళు చూస్తే కొంచెం సిగ్గు అనిపిస్తుంది, అందుకని. సో మీకు చూపిస్తా, అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఈరోజు నాటేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మిస్టర్ లోక్నాథ్. చలో.